ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైరల్ ఫీవర్తో విష జ్వరాల బారిన పడి అనేక మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా బారిన పడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో గత 3 రోజుల క్రితం 5గురు డెంగ్యూ బారిన పడి మృతి చెందారు. అయితే జిల్లాలో విష జ్వరాలు రోజు రోజుకు పెరగడంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ చెబుతున్నారు. ముఖ్యంగా స్వరం తీవ్రతను బట్టి వారిని అడ్మిట్ చేసుకుంటున్నామని, ముఖ్యంగా వారికి అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. అయితే వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలని, తమ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని చెబుతున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్తో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అనేక మంది కూడా విష జ్వరాల బారిన పడి అనేక హాస్పిటల్ వెంబడి చిక్కి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా ఇటు డెంగ్యూ వ్యాధి కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు ఎలా ఉన్నాయి దీనికి తెలుసుకునే ప్రతినిధి చేద్దాం. దీనిపై మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ గారు వీరు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిజామాబాద్ జిల్లా విష జ్వరాలు ఎంతమందికి వచ్చాయి, ఎంతమంది అడ్మిట్ అయ్యారు, ఎలాంటి ఏర్పడుతున్నాయి? విష జ్వరాలు అయితే జ్వరాలు పెరుగుతున్నాయి. రోజు రోజుకి కొన్ని అడ్మిషన్స్ కూడా మనకి పెరుగుతున్నాయి. అండ్ ఎవరైతే జ్వరాలతో వస్తున్నారో వారి కోసమని ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని అడ్మిట్ అయితే చేసుకుంటున్నాం. వారి రిక్వైర్మెంట్ బట్టి, వారి తీవ్రతని బట్టి మేము అడ్మిట్ చేసుకుంటున్నాం. వారికి కావాల్సిన మందులు ఇస్తున్నాం. వారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అంటే ఇంతవరకు జిల్లాలో ఎలాంటి ఎవరైనా విష జ్వరాలు బారిన పడి డెంగ్యూ బారిన పడి చనిపోయిన పరిస్థితి ఏమైనా ఉంది ఇక్కడ? మా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నేను చెప్పగలుగుతాను. మన దగ్గర అయితే ఇప్పటి వరకు అరౌండ్ 100 కేసుల వరకు అడ్మిట్ చేశాము. కానీ ఒక్కళ్ళు కూడా మరణం వైపు అయితే వెళ్ళలేదు. అందరూ రికవరీ అయ్యి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అంటే కొన్ని హాస్పిటల్ కూడా బెడ్లు కూడా లేని పరిస్థితుంది. అనేక మంది కూడా విష జరిగిన బడి కూడా హాస్పిటల్ చేరుతున్నారు. అనేక సందర్భాల్లో ఒక్కొక్క బెడ్ మీద 2 పేషెంట్లు కూడా ఉన్న పరిస్థితి బైన్సాల్ చూసుకుంటే వివిధ ప్రాంతాల్లో కూడా. ఇక్కడ నిజామాబాద్ లో మన ప్రభుత్వ హాస్పిటల్ ఎలాంటి ఇబ్బంది ఏమైనా ఉంది ఇక్కడ? లేదండి, మాకు ఏ రోజు అడ్మిషన్స్ని బట్టి ఆ రోజు ఎక్కడైతే పేషెంట్స్ ఎక్కువ లేరో అక్కడ నుంచి బెడ్స్ మూవ్ చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము బెడ్ల సంఖ్య పెంచుకుంటూ, ఫీవర్ వార్డ్ సంఖ్య పెంచుకుంటూ పోతున్నాం. అంటే ప్రధానంగా చెప్పంటే విష జ్వరాలు బారిన పడ ఉండాలంటే ఎలాంటి ప్రజలు ఎలా ఉండాలి, ఎలాంటి అవగాహన చెప్పండి, వాళ్ళకి చెప్పే మీ ఉద్దేశం ఏంటో? విష జ్వరాల బారిన పడకుండా ఉండాలి అని అంటే ముందు మీరు విష జ్వరాలు సోకిన వారికి దూరంగా ఉండండి. అండ్ మీ ఇంటి పక్కన ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోండి. స్వచ్ఛమైన మంచినీరు, స్వచ్ఛమైన ఆహారాన్ని, తాజా కూరగాయలని తీసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్, పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోండి. కాచి చల్లార్చిన నీరు తాగండి. జ్వరం వచ్చినట్టయితే 1-2 రోజుల్లో జ్వరం తగ్గకుండా తీవ్రంగా ఉన్నట్టయితే హాస్పిటల్కి వచ్చి తగిన పరీక్షలు చేసుకొని డయాగ్నోసిస్ అయిన తర్వాత ఒకవేళ డెంగ్యూ వచ్చినా, చికెన్ గున్యా వచ్చినా, ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినా కానీ దానికి సంబంధించిన మన ట్రీట్మెంట్ ఉంది కాబట్టి మీరు వచ్చి అడ్మిట్ అవ్వచ్చు. అనేక మంది కూడా జ్వరాల బారిన పడి అనేక మంది అక్కడ లోకల్ ఏదో టాబ్లెట్ తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఇచ్చే మీ సందేశం ఏంటో? మీరు 1-2 రోజుల్లో పారాసెటమాల్ వేసుకున్నా కానీ, మందులు తీసుకున్నా జ్వరం తగ్గట్లేదు అంటే మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. కొన్ని మందులు కొన్ని జబ్బుల్లో తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఫీవర్లో పెయిన్ కిల్లర్స్, యాస్ప్రిన్ అట్లాంటివి మందులు వాడకూడదు. సో మీరు జ్వరం ఏదో తెలియకుండా ఆన్ కౌంటర్ వెళ్ళి మందుల షాప్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మందులు వాడినట్టయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు 1-2 రోజుల్లో పారాసెటమాల్తో తగ్గకపోతే దయచేసి ఈ పరీక్షల కోసం రండి అండ్ జ్వరాన్ని నిర్ధారించుకున్న తర్వాత తగిన చికిత్స చేయించుకుంటే మంచిది. ఒకటే చెప్తున్నారు, ప్రధానంగా కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా విషయాలు చేరిన పడి అనేక మంది కూడా హాస్పిటల్ చేరుతున్నారని చెప్పి, ముఖ్యంగా వాళ్ళ ఫీవర్ ఆధారంగా చేసుకుని కూడా ఆల్రెడీ అడ్మిట్ చేసుకుని లేకుండా మందులు పంపించి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి, ముఖ్యంగా ఇటు విషయాలు చేరిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా విషయాలు జరిగిన బారిన పడక ఉండాలంటే కూడా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి, మంచినీరు, స్వచ్ఛమైన నీరు తాగాలని చెప్పి, మంచి వేడి భోజనం కూడా తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్ ప్రతిమారాజ్ గారు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, ANN న్యూస్, నిజామాబాద్.